రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను కూటమి ప్రభుత్వం పెద్ద ఎత్తున నిర్వహిస్తోందని విశాఖ జిల్లా భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. 2019కి ముందు అధికారంలో ఉన్న టీడీపీ చేసిన అభివృద్ధి పనులను వైసీపీ గాలికి వదిలేసిందని గంటా విమర్శించారు. కూటమి అధికారం చేపట్టిన ఏడాదిలో సంక్షేమంతో పాటు అభివృద్ధిని చేసి చూపుతోందని ఎమ్మెల్యే అన్నారు. విశాఖపట్నం పీఎం పాలెం జీవీఎంసీ 6వ వార్డులో 1,75,00,000 నిధులతో చేపట్టిన పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు శంకుస్థాపన చేశారు. ఈరోజు జీవీఎంసీలోని 6వ వార్డులో దాదాపు 1,75,00,000 రూపాయలతోటి 8 రకాల పనులకి శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. 2014-19 తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉండగా మొత్తం భీమిలి నియోజకవర్గంలో అభివృద్ధి అంటే ఏంటో అందరూ కూడా తెలిసే విధంగా దాదాపు 4,700 కోట్ల రూపాయలతోటి ఆ రోజు అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. మళ్ళీ మొన్న ఎలక్షన్లో మనం చెప్పాం, మళ్ళీ అభివృద్ధి జరగాలంటే కూటమి ప్రభుత్వం రావాలని ఒక ఘన విజయం సాధించి మొత్తం 124 సీట్లతోటి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా